Welcome to the session. I am Dr. Sri Lakshmi, lecturer in mathematics. So today class lo manamu GCD gurinchi నేర్చుకుందాం. GCD means greatest common divisor. Just wait, pen తీసుకోండి. Okay. GCD. దీనికి ఇంకొక పేరు HCF. Okay. Highest common factor, greatest common divisor. Okay na? So the highest common factor of two or more numbers is the greatest number that divides each of them completely. అంటే ఆ greatest number మనం సెలెక్ట్ చేస్తాం కదా, అది కంప్లీట్ గా మిగతా అన్ని నంబర్స్ ని డివైడ్ చేస్తుంది. దీన్ని సాల్వ్ చేయడానికి కూడా మనకి టూ మెథడ్స్ ఉన్నాయి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు దీన్ని ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్, find HCF or GCD, ఏదైనా ఏ పేరు పెట్టినా పర్లేదు. HCF of 792, 1155, 1716. సో ఈ త్రీ నెంబర్స్ కి HCF కానీ GCD కానీ కనుక్కోండి అన్నప్పుడు ఫస్ట్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలాగంటే ఇంతకుముందు మనం ఫ్యాక్టర్స్ తీసాం కదా, అదే విధంగా చేయాలి. ఒక్కొక్క దానికి చేయాలి. ఫస్ట్ 792. సో 792కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. సో 792ని మనం ఎలా చేస్తాము? ఫస్ట్ 2 నుంచి స్టార్ట్ చేయండి. 2 3s are 6, 19 ఉంటుంది. సో 2 9s are 18, ఇక్కడ 1 ఉంటుంది. సో 12, 2 6s are 12. అగైన్ 2తో చేయండి. 2 1s are 2, హియర్ 1 ఉంటుంది. సో 19, 2 9s are 18, ఇక్కడ 1 ఉంటుంది. సో 16, 2 8s are 16. అగైన్ 2తో చేయొచ్చు. 2 9s are 18, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 18 మీన్స్ 2 9s are 18. ఆఫ్టర్ 2 ఇక్కడ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి 2తో డివిజిబుల్ కాదు కాబట్టి 3తో స్టార్ట్ చేయండి. సో 3 3s are 9, 3 3s are 9. సో అగైన్ 3 1s are 3, 3 1s are 3. సో 11 is a prime number. సో ఇక్కడతో స్టాప్ చేస్తాం. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 2 into 3 into 3 into 11. ఓకే, ఇది 792కి సంబంధించి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి 1155. సో 1155 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ కాబట్టి 2 రాదు కాబట్టి 5తో స్టార్ట్ చేద్దాం, ఈజీగా వస్తుంది. 5 2s are 10, 5 3s are 15, 5 1s are 5. సో 5తో పోయింది. నెక్స్ట్ ఇది మనకి 2తో పోదు, ఎందుకు ఇది కూడా ఆడ్ నెంబరే. సో 3తో ట్రై చేయండి. 3 7s are 21. సో సరిపోతుంది. సో 3 7s are 21, హియర్ 2 ఉంది, ఇంకా 2 21 మీన్స్ 7 times. సో అగైన్ 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. సో 7 into 11. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది సరిపోతుంది. దీంతో 1155 కెన్ బి రిటన్ యాజ్ 5 into 3 into 7 into 11. ఓకే, అనదర్ నంబర్ 1716. సో is an even number. సో 2తో స్టార్ట్ చేయండి. 2 8s are 16, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 11. 11 means 5 times. 2 5s are 10, here 1 16, 2 8s are 16. అగైన్ ఈవెన్ నెంబర్ కాబట్టి 2తోనే పోతుంది. 2 4s are 8, 2 2s are 4, 18 ఉంటుంది కాబట్టి 2 9s are 18. సో ఈజ్ అన్ ఆడ్ నెంబర్. సో 3తో ట్రై చేయండి. 3 1s are పోతుంది. సో 3 1s are 3, సో 12, 3 4s are 12, 3 3s are 9. అగైన్ ఇది 3తో పోదు, ఎందుకు చూడండి, దీన్ని సమ్ చేస్తే 8 వస్తుంది. 8 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 కాబట్టి 3తో పోదు. నెక్స్ట్ 143 కెన్ బి, మనం ఏమిటితో పోతుంది? 143 ట్రై చేయండి. ఆడ్ నెంబర్ ఇది. 5తో పోదు, 6తో పోదు, 7తో పోదు, 8 నో, 9 1s are 9, 53. సో 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో అది 3తో పోదు అంటే 9తో కూడా పోదు. నెక్స్ట్ 10 11తో పోతుంది చూడండి. 11 1s are 11, 33, 11 3s are 33. ఓకేనా? సో 11 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, 13 ఆల్సో ప్రైమ్ నెంబర్. సో దీంతో ఎండ్ అవుతుంది. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 17 16 కెన్ బి రిటన్ యాజ్ 2 into 2 into 3 into 11 into 13. సో ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ చేయాలి. చేసిన తర్వాత సేమ్ ఎల్సిఎం కూడా మనం ఇలాగే చేసాం, బట్ ఎల్సిఎం ఎలా తీసుకున్నాం?
హైయెస్ట్ పవర్స్ ఉన్నవి తీసుకుని మల్టిప్లై చేసాం, కామన్ లేకపోయినా హైయెస్ట్ పవర్స్ అన్నీ కూడా తీసుకున్నాం. బట్ హియర్ కామన్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. జీసీడీకి కామన్ ఫ్యాక్టర్స్ తీయాలి. ఓకే, కామన్ ఫ్యాక్టర్స్ అనేది మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నా, అంటే కామన్ ఫ్యాక్టర్స్ నే మనం తీసుకోవాలి. సో ఇక్కడ 2 ఉంది బట్ హియర్ 2 లేదు, ఇక్కడ 2 ఉంది బట్ ఇక్కడ లేకపోవడం వలన 2ని కామన్ కాదు, 2 వాల్యూ అనేది కామన్ కాదు. సో ఈ 3 అప్లికబుల్ కాదు. ఇంకా కామన్ గా ఉన్నది ఏది? 3 కామన్, 3 కామన్, 3. జస్ట్ ఓన్లీ 1 3 కామన్ గా ఉంది. 1 3 కామన్ గా ఉంది కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ నెక్స్ట్ ఇంకొక 3 కామన్ గా లేదు, 11 కామన్ గా ఉంది. అవునా? సో 11 కూడా కామన్, మూడింటిలోనూ కామన్ గా ఉంది కాబట్టి 3 ఇంటూ 11, దట్ మీన్స్ 33 ఈజ్ ది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో ఈ 3 నంబర్లో ప్రతి నంబర్ని 33 డివైడ్ చేస్తుంది. ఓకేనా? ఇది జీసీడీ మీనింగ్. ఇది ఒక ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. నెక్స్ట్ ఇంకొక మెథడ్ ఉంది, డివిజన్ మెథడ్. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కంటే కూడా డివిజన్ మెథడ్ ఈజ్ వెరీ ఈజీ. ఎలా అంటారా? చూడండి, ఇప్పుడు ఈ 3 నంబర్స్లో ఎనీ 2 నంబర్స్ తీసుకోండి, 2 నంబర్స్ ఓన్లీ. సో 792, 1155, దాంట్లో బిగ్ నెంబర్ ఏది? 1155. సో 1155ని 792తో డివైడ్ చేయండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్తో డివైడ్ చేయాలి. ఓకే, సో 1155ని 792తో అంటే జస్ట్ 1 టైం 792. సో 5 - 2 3, 5 - 9 అంటే ఇది లెస్ నెంబర్ కాబట్టి దీన్ని పక్క నుంచి అప్పు తీసుకుంటాం, దట్ బారోయింగ్ చేస్తాం. సో 15, 15 - 9 మీన్స్ 6, హియర్ 10, 10 - 7 3, 363. ఇప్పుడు కంటిన్యూస్గా ఇలా వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే 363తో ఈ 792ని డివైడ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఏవైనా 2 నంబర్స్ తీసుకోండి, దాంట్లో బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్తో డివైడ్ చేయాలి. ఒకసారి రిమైండర్ వచ్చిన తర్వాత ఆ రిమైండర్ వచ్చిన దాంతో ఇంతకుముందు మనకు ఉంది కదా డివిజన్, ఏమంటారు దీన్ని, డివైజర్. ఆ డివైజర్ని డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు 363తో 792ని డివైడ్ చేయాలి. సో 363 అన్నప్పుడు మనకి హౌ మెనీ టైమ్స్ వీ కెన్, ఓకే 2 టైమ్స్. సో 2 3s are 6, 2 6s are 12, 2 3s are 6, 7. So 12 minus 6, 6, 8 minus 2, 6. So 66 is the remainder. ఇప్పుడు ఈ 66తో మళ్ళీ 363ని డివైడ్ చేయాలి. సో మ్యాక్సిమం ఎంత వీలైతే మనం అంత చేయాలి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, రిమైండర్ అనేది డివైజర్ కంటే చిన్నగా ఉండాలి, అది గుర్తుండాలి మీకు. రిమైండర్ అనేది దీనికంటే చిన్నగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు 363ని 66తో డివైడ్ చేయాలి. 5 టైమ్స్ పోతుంది. 5 6 30, 5 6 30 ప్లస్ 3 33. సో 3, 6 minus 3 3. ఓకే, 33. ఇప్పుడు 33తో మళ్ళీ 66ని డివైడ్ చేయాలి. సో 2 టైమ్స్ 66, 0. అంటే ఎంతవరకు చేయాలి? మనకి రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి. ఓకే, ఇప్పుడు 792కి 1155కి జీసీడీ ఎంత అంటే 33. ఈ 2 నంబర్స్కి జీసీడీ 33. బట్ మనకి 3 నంబర్స్ కావాలి కాబట్టి ఇక్కడ మనకి డివైజర్ ఉంది కదా, లాస్ట్లో 0 రిమైండర్ వచ్చినప్పుడు వచ్చిన డివైజర్ ఉంది కదా, దానితో రిమైనింగ్ నెంబర్ ఒకటి ఉంటుంది మనకి. 3 నంబర్స్ ఉన్నప్పుడు 2 నంబర్స్ చేసాం, ఇంకొక నెంబర్ మిగిలి ఉంటుంది 17 16. ఆ నెంబర్ని డివైడ్ చేయాలి. ఇన్ ద సేమ్ వేలో చేయాలి. ఫస్ట్ 2 నంబర్స్కి చేసాం, దాని నుంచి మీకు ఒక డివైజర్ వచ్చింది 33. దీంతో ఇంకా మిగిలిన నంబర్ని చేయాలి. సో 33 ఇంటూ హౌ మెనీ టైమ్స్? 33 ఇంటూ 5 టైమ్స్ తీసుకోండి. 5 3s are 15, 5 3s are 15 plus 1 16. సో 11 minus 5 6. ఓకే, ఇక్కడ 660 అవుతుంది. సో 66, 33 2s are 66. సో నీకు రిమైండర్ 0 వచ్చింది. సో ఇక్కడ ఎక్కడైతే 0 వచ్చిందో అదే మనకి జీసీడీ. దేర్ఫోర్ 3 నంబర్స్ యొక్క జీసీడీ, దేర్ఫోర్ జీసీడీ ఆఫ్ 792, 1155 and 1716 is 33. ఓకేనా? ఇది డివిజన్ మెథడ్. ఈ రెండే తీసుకోవాలని మనకి లేదు. 792, 17 16 తీసుకోండి, చేస్తూ పోండి. ఒక చోట నీకు 0 అవుతుంది రిమైండర్, దాని చెవిలో ఉన్నదే, దాని డివైజర్, ఆ డివైజరే నీకు
ఈ 2 numbers కి జీసీడీ అవుతుంది. బట్ మనకి 3 numbers కి జీసీడీ కావాలి కాబట్టి ఈ number తో ఇంకా రిమైనింగ్ నెంబర్ ని డివైడ్ చేస్తే మనకి ఎంతవరకు చేయాలి, దీన్ని కూడా 0 వచ్చేంత వరకు చేసుకుంటూ పోతే లాస్ట్ లో మనకి డివైజర్ ఉంటుంది కదా, అదే మనకు కావాల్సిన జీసీడీ. ఇది మా డివిజన్ మెథడ్ అంటే. సో నేను ఇంకొక ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay. Find HCF of 108, 288, 360. 108, 288, 360. దీనికి కూడా 2 methods చేద్దాము. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, ఓకే. సో 108 కి మనం ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్ చేద్దాము. సో ఇది ఈవెన్ నెంబర్, సో 2 తో స్టార్ట్ చేయండి. 2 5s are 10, 2 4s are 8, మళ్ళీ ఈవెన్ నెంబరే. సో 2 2s are 4, 2 7s are 14. సో ఇది ఆడ్ నెంబర్. 2 తర్వాత 3 ట్రై చేయండి. 3 9s are 27, 3 3s are 9. So 108 can be written as 2 into 2 into 3 into 3 into 3. Next 288 is an even number, so 2 to start cheyandi. 2 1s are, 2 4s are, 2 4s are. 144 is also an even number, so 2 to start cheyandi. 2 7s are 14, 2 2s are 4. Next 72 is also an even number, 2 to start cheyandi. So 2 3s are 6, 12 untundi. 2 6s are 12. 2 18 times, 2 9 times, 3 3s. Okay, so 288 can be written as 2 into 2 into 2 into 2 into 5 times 2 వచ్చింది into 3 into 3. Next 360, even number, so 2 18 times 0, 2 9 times 0, 2 4s are 80, 2 4s are 8, 2 5s are 10. So next 5 తో చేద్దాం. 5 9s are 45, 3 3s are 9. సో గమనించండి, నేను అన్ని ప్రైమ్ నెంబర్సే తీసుకుంటున్నాను, ఓకే, డివైజర్స్గా. సో 360కి మనకు ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 2 into 2 into 2 into 5 into 3 into 3. ఓకే, ఇప్పుడు చూడండి మనకి కామన్ ఫ్యాక్టర్సే అని చెప్తున్నాం. ఎల్సిఎంకి కామన్ ఫ్యాక్టర్స్ తీయము. ఎల్సిఎంలో ఉండే ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొని అన్నిటి యొక్క హైయెస్ట్ పవర్ తీసుకుంటాం. బట్ జీసీడీలో కామన్ ఫ్యాక్టర్సే తీసుకోవాలి. సో 2, ఎన్ని 2లు కామన్గా ఉన్నాయి? ఇక్కడ 2 2లు ఉన్నాయి, ఇక్కడ 2 2s, ఇక్కడ 2 2s. సో 2 2లు మాత్రమే కామన్గా ఉన్నాయి మనకి. ఇది కావాలంటే ఇలా రౌండ్ ఆఫ్ చేసుకోండి. సో మనకి HCF is equal to 2 into 2. నెక్స్ట్ 3లు ఎన్ని కామన్ గా ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. బట్ మనకు 2 కామన్ గా ఉన్నాయి కాబట్టి 3 3. ఓకే, సో 3 into 3. నెక్స్ట్ ఈ 3 కామన్ గా లేదు, ఎందుకు? 2 3లే ఉన్నాయి మనకి ఇక్కడ. ఇంకా 5 అనేది కామన్ గానే లేదు. సో HCF ఏమవుతుంది? 2 2s are 4, 4 9s are 36 is the HCF. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. అదే డివిజన్ మెథడ్ లోకి వెళ్ళామనుకోండి, డివిజన్ మెథడ్ ఏవైనా 2 నంబర్స్ తీసుకోవచ్చు, మన ఇష్టం, మనం ఏవైనా తీసుకోండి. లేదా ఫస్ట్ హైయెస్ట్ 2 నంబర్స్ తీసుకోండి కావాల్సింది. 288 360. 288 చిన్నది 360 కంటే కాబట్టి 288తో 360ని డివైడ్ చేద్దాం. హౌ మెనీ టైమ్స్? ఓన్లీ 1 టైమ్ 288. సో 10లో 8 పోతే 2, 5 5 ఉంటుంది. బారో చేస్తే 15, 15 minus 8 ఎంత వస్తుంది మనకి? 7. ఓకే, ఇప్పుడు 72తో 288ని డివైడ్ చేస్తే జస్ట్ 4 టైమ్స్ చూడండి. 4 2s are 8, 4 7s are 28. సో 0 LCM.
సో ఇప్పుడు ఈ 72తో రిమైనింగ్ నెంబర్ ఉంది కదా, ఇంకొక నెంబర్ మనకి మిగిలిపోయింది ఏమని, 108. 108ని డివైడ్ చేస్తే 72 1s are 72, 8 minus 2 6, 10 minus 7 3, 36. 36తో 72ని డివైడ్ చేస్తే 36 2s are 72. సో మనకి రిమైండర్ 0 వచ్చింది. సో కంప్లీట్గా మనకి ఈ 36 is the HCF. Therefore HCF is equal to 36. ఓకే, మీకు డౌట్ రావచ్చు మేడం ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, బట్ ఇక్కడ గమనించండి మనం ఇక్కడ తీసుకున్నది 2 నంబర్స్. ఫస్ట్ ఈ 2 నంబర్స్కి జీసీడీ ఫైండ్ అవుట్ చేసాం, అది 72. సో 2 నంబర్స్కి జీసీడీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆ వచ్చిన వాల్యూకి థర్డ్ వాల్యూతో డివైడ్ చేస్తే ఆ లాస్ట్లో వచ్చిన వాల్యూనే నీకు 3 నంబర్స్ జీసీడీ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 3 నంబర్స్ ఇచ్చి జీసీడీ ఫైండ్ అవుట్ చేయండి అన్నప్పుడు 2 నంబర్స్కి జీసీడీ ఫైండ్ అవుట్ చేసి ఆ వచ్చిన జీసీడీ వాల్యూతో రిమైనింగ్ థర్డ్ నంబర్ని డివైడ్ చేయాలి. దాని నుంచి వచ్చిన జీసీడీనే ఏమవుతుంది, నీకు 3 నంబర్స్ జీసీడీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ I will explain another example. Find HCF of 513, 1134, 1215. Okay, 513, 1134, 1215. సో దీంట్లో కూడా 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. 513కి ఫ్యాక్టర్స్ తీయండి. ఇది ఆడ్ నంబర్, సో 2తో పోదు, 3తో ట్రై చేయండి. 3 1s are 3. ఓకే, 3 1s are 3, 21 ఉంటుంది. 3 7s are 21, 3 1s are 3. నెక్స్ట్ మళ్ళీ 3తో ట్రై చేయండి. 3 5s are 15, 21, 3 7s are 21. నెక్స్ట్ 3తో ట్రై చేయండి. 3 1s are 3, 9 19 3s are 57. ఓకే, 19 is a prime number, సో ఇంతతో స్టాప్ చేయొచ్చు మనం. So 513 can be written as 3 into 3 into 3 into 19. Next 1134. 1134 is an even number, so 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14. Next 567 is an odd number, so 3తో ట్రై చేయండి. 3 1s are 3 వస్తుంది, so 26. 3 8s are 24, 2 ఉంటుంది, 27 పోతుంది కాబట్టి 3తో చేస్తున్నాం. 3 1s are 3, 26 means 3 8s are 24, 27 means 3 9s are 27. Again we can 3తో సాల్వ్ అవుతుంది. సో 3 6s are 18, 3 3s are 9. అగైన్ 3తో చేయండి. 3 2s are 6, 3 1s are 3, 3 7s are 21. So 1134 can be written as 2 into 3 into 3 into 3. 3 అనేది 4 times ఉంది మనకి ఇక్కడ, into 7. నెక్స్ట్ 1215. 1215 is an odd number. మనకు అందులో ఎండ్లో 0 కానీ 5 కానీ ఉంటే 5తో ఈజీగా డివిజిబుల్ అవుతుంది. 5 2s are 10, 21 ఉంటుంది, సో 5 4s are 20, 15 means 5 3s are 15. సో ఇది మనకి సమ్ చేస్తే 3తో పోతుంది చూడండి. 6 + 3 9 కాబట్టి 3తో పోతుంది. 3 8s are 24. మనకి డివిజిబిలిటీ రూల్స్ ఉన్నాయి కదా, వాటిని అప్లై చేసేయడమే. 3 8s are 24, 3 1s are 3, 8 + 1 9, సో 3తో పోతుంది. 3 2s are 6, 21 means 3 7s are 21, 3 9s are 21, 27, 3 3s are 9. So 1215 can be written as 5 into 3 వచ్చి 5 times. ఓకే, ఇప్పుడు మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే హెచ్సిఎఫ్ మీన్స్ కామన్ గా ఉన్నవి మాత్రమే చూడాలి. ఇక్కడ 3 times ఉంది, ఇక్కడ 4 times ఉంది, ఇక్కడ 5 times ఉంది, బట్ మనకి మినిమం 3 timesే కాబట్టి 3 times మాత్రమే తీసుకుందాం. కామన్ గా ఉన్నది 3 timesే కాబట్టి 3 మాత్రమే తీసుకోవాలి.
So we can write it as 3 into 3 into 3. నెక్స్ట్ 19 కామన్ గా లేదు, వదిలేస్తాం. ఇంకేది కామన్ గా లేదు చూడండి మూడింటిలో. సో ఇది మాత్రమే కామన్ గా ఉంది కాబట్టి 27 ఈస్ ది హెచ్సిఎఫ్. ఓకే, సో దీన్ని మనము డివిజన్ మెథడ్ లో చూద్దాం. సో ఏవైనా 2 నంబర్స్ తీసుకోండి. నేను 1134 1215 తీసుకుంటున్నాను. 1134 ones 1134, 5 minus 4 1. So here 11 minus 3 ఏమవుతుంది 8, 1 minus 1 0. So 81 is the remainder. So 81 తో 1134 ని డివైడ్ చేస్తే మనకి ఇక్కడ కంప్లీట్ గా మనకి రిమైండర్ రావాలి కాబట్టి హౌ మెనీ టైమ్స్ అన్నప్పుడు ఇది ఫస్ట్ 81 టైమ్స్ అవుతుంది. సారీ 1 టైం అవుతుంది. 3 minus 1 2, 11 minus 8 3. సో 324. తర్వాత 5 తో పోదు 4. సో చూడండి 4 1s are 4, 4 8s are 32. సో 0 వచ్చింది. సో 81 is the HCF for these two elements, for these two numbers. సో 1134 కి 1215 కి LCM GCD ఎంత 81 కావాలి. మనకు కావాల్సిన 3 numbers కాబట్టి ఈ 2 numbers కి వచ్చిన GCD తో దట్ మీన్స్ 81 తో రిమైనింగ్ నంబర్ ఎంత ఉంది 513 ని డివైడ్ చేయాలి. సో రిమైనింగ్ నంబర్ ని డివైడ్ చేస్తే 81 8 5s are 40, 8 6s are 48. So 6 times చూడండి 6 1s are 6, 6 8s are 48. సో 13 minus 6, 13 minus 6 అన్నప్పుడు మనకి ఎంత వస్తుంది 7. సో ఇక్కడ 10 ఉంటుంది. 10 minus 8 2. సో 27 తో మళ్ళీ 81 ని డివైడ్ చేస్తే 27 3s are 81. సో 0 వచ్చింది. సో 3 numbers కి మనకి GCD ఎంత అవుతుంది 27 అవుతుంది. Therefore HCF is equal to 27. ఓకే, ఫస్ట్ 2 numbers కి GCD 81. ఈ 81 తో రిమైనింగ్ నెంబర్ ని డివైడ్ చేస్తే మనకి లాస్ట్ లో రిమైండర్ 0 వస్తుంది కదా, ఆ డివైజరే ఏమవుతుంది మనకి HCF అవుతుంది. 3 numbers యొక్క HCF అవుతుంది. ఓకేనా, ఇది ఈ విధంగా మనము HCF ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మనకి HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ కూడా ఉంది మనకు. అదేవిధంగా హెచ్సిఎఫ్ ఆఫ్ డెసిమల్స్ కూడా ఉంది. హెచ్సిఎఫ్ ఆఫ్ డెసిమల్స్ వచ్చి ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. హెచ్సిఎఫ్ ఆఫ్ 0.63 హెచ్సిఎఫ్ ఆఫ్ 0.63, 1.05, 2.1 సేమ్ యాజ్ ఎల్సిఎం అలాగే చేయాల్సి ఉంటుంది. పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0.63 అన్నిటికీ ఒకటే కామన్ గా ఉండాలి. 1.05, 2.1 పాయింట్ తో ఒకటే ఉంది నంబర్, బట్ మనం రాసుకోవాలి 2.10. ఓకే, వీటి నుంచి మనం డెసిమల్స్ తీసేయండి. D63, 105, 210. ఫస్ట్ మనం వీటికి మనం HCF ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో నేను డివిజన్ మెథడ్ లోకి వెళ్ళిపోతాను. సో 63, 105. సో ఫస్ట్ 105 63 కి మనము HCF ఫైండ్ అవుట్ చేద్దాం. 63 తో హౌ మెనీ టైమ్స్ 63 1s are 63. we get 5 minus 3 2, 10 minus 6 4. సో 42 తో 63 ని డివైడ్ చేస్తే then we get 42 1s are 42. సో 3 minus 2 1, 6 minus 4 21. సో 42 ని డివైడ్ చేస్తున్నాం. సో 21 2s are 42, రిమైండర్ 0. therefore 63 కి 105 కి మనకున్న HCF 21. సో ఈ నంబర్ తో రిమైనింగ్ నంబర్ ఏముంది మన దగ్గర 210. సో 210 ని డివైడ్ చేయాలి. సో 21 10 times 210. So we get 21 is HCF of 3 numbers. Therefore HCF of 63, 105, 210 is 21. But మనకు కావాల్సింది HCF of 0.63, 1.05, 2.10. ఇప్పుడు మనకి డెసిమల్ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇలాగే తీసుకోవాలి. రైట్ నుంచి 2 డిజిట్స్ తీసుకోండి, పాయింట్ పెట్టండి. సో అప్పుడు ఏమవుతుంది 0.21 is the HCF of these decimal numbers. ఓకే, సో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంకొక మెథడ్ దీంట్లో ఉంది. ఏంటది అంటే ఫ్రాక్షన్స్, LCM ఆఫ్ ఫ్రాక్షన్స్, HCM ఆఫ్ ఫ్రాక్షన్స్ అని ఉంటుంది.
మీకు ఒక ప్రాబ్లం చేసి చెప్తాను. ఫైండ్ HCF of 2/3, 8/9, 16/81 and 10/27. ఓకే, మనకు HCF ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫార్ములా వచ్చి HCF ఆఫ్ న్యూమరేటర్స్ divided by LCM of denominators. ఓకే, అదే విధంగా LCM కూడా చేయాలి. LCM ఆఫ్ రెండు రాద్దాం దీనికి. ఫైండ్ HCF అండ్ LCM అని రాద్దాం, రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చి ఫార్ములా LCM ఆఫ్ న్యూమరేటర్స్ divided by HCF of denominators. ఓకే, సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమవుతుందంటే ఎల్సిఎం వచ్చి ఎల్సిఎం వాల్యూస్ ఏమున్నాయి 2, 8 సారీ ఎల్సిఎం కాదు న్యూమరేటర్స్ ఏమున్నాయి న్యూమరేటర్స్ వచ్చి 2, 8, 16, 10. డినామినేటర్స్ వచ్చి 3, 9, 81, 27. ఇప్పుడు వీటికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. సో రెండిటికి ఎల్సిఎం చేద్దాం, హెచ్సిఎఫ్ చేద్దాం, ఎందుకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఫస్ట్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అన్నప్పుడు 2, 8, 16, 10. ఓకే, ఈ విధంగా చేయొచ్చు అని చెప్పాను కదా మీకు, ఆల్రెడీ మెథడ్ చెప్పాను. సో 2 1s are 2, 2 4s are 8, 2 8s are 16, 2 5s are 10. నెక్స్ట్ ఇది 4 తో పోతుంది, 4 1s are 4 2s are 8, 2 5. So 2 is a prime number, 5 is a prime number. Therefore, LCM of numerators is equal to 2 into 4 into 2 into 5. So we get 4 2s are 8, 8 ఇది 10 కాబట్టి 80. ఓకే, అదే విధంగా LCM ఆఫ్ డినామినేటర్స్ కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. త్రీ 9, 81, 27. సో 3తో 4 పోతాయి కాబట్టి 3 1s are 3, 3 3s are 9, 3 27 times 3 9s are 27. Again 3తో డివిజిబుల్ అవుతాయి. సో 3 1s are 3, 3 9s are 27, 3 3s are 9. అగైన్ 3తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి 3 3s are 9, 3 1s are. సో LCM ఆఫ్ డినామినేటర్స్ is equal to 3 into 3 into 3 into 3. So 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. ఓకే, ఇప్పుడు మనము HCF ఫైండ్ అవుట్ చేయాలి. సో 2, 8, 16, 10 కదా. HCF ఆఫ్ న్యూమరేటర్స్ HCF ఆఫ్ డినామినేటర్స్. సో న్యూమరేటర్ వాల్యూస్ వచ్చి 2, 8, 16, 10. డినామినేటర్స్ వచ్చి 3, 9, 81, 27. ఓకే, ఇప్పుడు దీన్ని మనం HCF ఆఫ్ న్యూమరేటర్స్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఈజీ. సో 2ని 2తోనే రాయొచ్చు. 8 వచ్చి 2 cube. సో 2 into 2 into 2. 16 means 2 into 2 into 2 into 2. 10 can be written as 2 into 5. జస్ట్ నేను ఇలా మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో చేసినట్టుగా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు దీనికి HCF ఏమవుతుంది, కామన్ గా ఉన్నది 2 మాత్రమే కాబట్టి 2 is HCF. నెక్స్ట్ ఇక్కడ 3, 9, 8, 81, 27 కి 3 equal to 3. 9 ని మనం 3 స్క్వేర్ అని రాస్తాం. 81 అన్నప్పుడు 3 3s are 9, 9 3s are 27, 27 3s are 81. So 27 means 3 3s are 9, 9 3s are 20. ఇంతకుముందు మనం ఎలాగైతే HCF చేసామో అలాగ చేయొచ్చుమా, అంటే 3 9 కి ఒక HCF వస్తుంది, 81 27 కి ఒక HCF ఫైండ్ అవుట్ చేయండి. ఆ వచ్చిన రిమైనింగ్ 2 HCF రెండు HCF లకి HCF ఫైండ్ అవుట్ చేస్తే మనకి HCF వస్తుంది.
ఇక్కడ మనకి కామన్ గా ఉన్నది 3 మాత్రమే. సో హెచ్సిఎఫ్ వచ్చి 3. ఇప్పుడు మనము ఎల్సిఎం వచ్చి ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ is equal to LCM of numerators by HCF of denominators. Okay, అదే విధంగా HCF of fractions is equal to HCF of numerators by LCM of denominators. Okay, so LCM of numerators ఇంతకు ముందు కనుక్కున్నాం. సో LCM of numerators is 80. HCF of denominators 3. So 80 by 3. Okay, ఇది LCM. Next వచ్చి HCF of fractions అన్నప్పుడు HCF of numerators 2 by LCM of denominators. LCM of denominators వచ్చి 81. ఈ విధంగా HCM ఫైండ్ అవుట్ చేయాల్సింది. జస్ట్ అబ్జర్వ్, వీటికి మనము GCD ఇలా కాకుండా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కాకుండా డివిజన్ మెథడ్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఫైండ్ HCF ఫర్ 3 and 9, HCF ఫర్ 81, 27. సో ఈ రెండింటికి HCF సమ్ X అనుకోండి, ఈ రెండింటికి HCF Y వచ్చింది అనుకోండి. ఆ వచ్చిన రెండింటికి మళ్ళీ HCF కనుక్కుంటే నీకు కావాల్సిన అల్టిమేట్ గా 3 అనే HCF వస్తుంది. ఓకేనా? సో ఈ ప్రొసీజర్ లో వెళ్ళిపోవచ్చు. సో ఈ విధంగా మనము GCD ఆర్ HCF ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. టేక్ కేర్. మోర్ ఓవర్ బాగా ఎగ్జామ్స్ లో మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, LCM HCF లో కంపల్సరీ ఒక ప్రాబ్లం గ్యారంటీగా వస్తుంది, 5 మార్క్స్ క్వశ్చన్. సో డోంట్ నెగ్లెక్ట్.